నార్త్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 minute 1 minute. వచ్చేస్తాను 1 minute. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చిచ్చి సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే. కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ. దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా రావే నా ఈసారి వచ్చేసి బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబుగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడో ఏమో. ఏం గురు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరుగా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది? మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది, అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది? కాంపిటీషన్ నా కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. ముద్దొస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐయా? కాదు, నీ పార్టీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించావంటే ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లిపేటలు ఎక్కిస్తాడనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు. ఆడిని ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే దిగాడు బకరాగాడు. మన రోడ్ కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్.
సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో You see Miss Kajol and blasting that palace. Hero is coming. శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా ఈడేనా? అడుగో. చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, ట్రాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళల నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్, ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడు రా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో. Yes sir. Yeah, thank you. Mr. Prem, we are actually in the crane వెబ్సైట్ camera. వెబ్ ఒరే సైట్ Like this, go up, calm down, that position. Okay? బాబు, Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా. ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సేయింగ్, అండర్స్టాండ్? సార్ షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యు ఫిక్స్ ద షకీలా క్రేన్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా. ఓకే రైట్, యు ఫిక్స్ దేర్. ఓకే సార్. మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా, దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఆశకు కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా? ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్. బ్రేకా? ఏమయ్యో బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా? చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. అలాగా? బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమని, పైన అండ లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడి. హలో, యా హూ ఇస్ దిస్? ఓ బచ్చజీ, యా హౌ ఆర్ యు? యా ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ టు బాంబే. విల్ డు నెక్స్ట్ మూవీ వైట్. ఓకే యా అసిస్టెంట్. చెమట పట్టింది, 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మోహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే. నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష చేద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ USA. బాబు, yes, వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయనని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనర్. డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్ సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి, బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యు మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే యా కమ్ జస్ట్. హలో, కౌన్? ఓ షారుఖ్. యా షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావురా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు, ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. బ్యూటిఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు.
అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5,000 థియేటర్స్. హౌ ఇస్ అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్? చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాట్ యు, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి మీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా, ఫ్యాంటాస్టిక్. చిచి, ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడే. లేదు, మీ గురించి మా ఆవిడికి చెప్తున్నా. ఓకే ఆంటీ, యువర్ వైఫ్. అవునవును. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడలిసిస్? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉంది అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes హర్? 5 నిమిషాలే ఉన్నాయినా. క్యారీ ఆన్. ఓకే. Auntie, just beautiful. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది, పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? జంట కుదిరింది, పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతుంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి? Yeah, have that capacity. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్. డైలాగ్ అంటే? డిస్కషన్. డిస్కషన్ అంటే? పద్యాలు. పద్యాలంటే? మాటలు. మాటలంటే? పాటలు. పాటలంటే? Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్, మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయండి, విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యి బాబు, నర్సీపట్నం వచ్చేసింది.
వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి, ఏం చెప్తాను. రండి రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, పెట్టిలేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి 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 సార్ రండి, కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచిగా. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గొలుసులాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి గారు ప్లీజ్. అది కాదండి పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం అంటావేంటయ్యా? గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు.
కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అమ్మలు లాగించిరా పో. బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుతులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతులేదవా? ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనగరీ కాశీపురార్ధేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నేను చాలా లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడ్సాకు, సత్తిగాడు మిలిటరీ ఒకటి పోయినాడు కదా, యాదో ఒకటి తెస్తాడులే. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నాలుకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవులు. మీ టచ్ లో ఉండండి. ఉంటాను.
కర్మ కర్మ తిండిపోతున్నాయి అలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. వదినా ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంటం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్. తప్పుకో బావా. ముద్దిస్తే తప్పుకుంటా. ఏంటి బావా అసహ్యంగా? తప్పుకో. అసహ్యం ఏంటి? అబ్బాయి మొగనే కదా. వదులు బావా. వదులు బావా. భద్రప్ప, రేయ్ భద్రప్ప. వదులు. ముసరాడు అక్కడ. మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు. వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, ఏదో లెఫ్ట్ లెగ్ తందాం. ప్రసాద్ గాడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తొంతానన్నాడు, ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. దొరికింది. ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అంతే మామ. అది ఏంది బావా, ఎప్పుడు లేంది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్ లో? అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది, అంటే పాడైంది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం. వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏంది నువ్వు అనేది? నిజం. కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అౌట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏం రామరాజం? అంతే సార్. హలో, నేను తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గాడు నాకు ఆవేశపడాకు. యాదానికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానని? మార్చి మాట్లాడడం ఏంటి? అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను గానీ పక్కన యాదవ్ లేరు కదా. ఏ ఎదవల్ అంకుల్? వాళ్ళే, ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకుల్. పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్. ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా, పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లంలో తినేస్తాడు.
వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకున్నావో. పెట్టేయ్ ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు ఇది నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక తీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరిచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైంకి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పని చేస్తున్నా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మనం ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచలు మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతా ఉంటే వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూపేనండి. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాను అత్రంతా ఈ స్టోర్ పడి సావండి. అమ్మో, వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇటు. అమ్మో, ఓహో, నేను ఎటు వెళ్తే అటు చూస్తుందంటే. అయ్యో, అమ్మో, అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా.
ప్రసాద్ గారి ఎలా వస్తారా వదిలితే రావడానికి వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, దాన్ని రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. చెక్కలు రాయడం ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. మాట్లాడకుండా పో. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనదా? పో. ప్రశాంతంగా నిద్రపోనాడు. ఎందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. పూజ ఈ పుట్టుడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ ప్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్? నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకై చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే. వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపెట్టాలి. అరిపేటయ్యా, ఎవడు నింటే అదొక డేంజరు. సార్ ఏంటి? ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తను ఏం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాపత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాపత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఏదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి,
గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూసుంటారు. చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు? అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ. తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను. దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు. ఏమీ లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్? అంతే. ఈ 10,000 వాళ్ళకి పేమెంట్ ఏదో నేను మాట్లాడతాను. కాసేపు అకౌంట్స్ పక్కన పెట్టండి. తెల్లారితే శుభకార్యం, అక్కడేమైనా పెళ్ళికూతురు ఏడు బాంబు పెట్టుకుంది, ఇక్కడేమైనా పెళ్ళికూడు మాడమం వేసుకున్నాడు. అదేమో ఆనందరావు అంకుల్ అయితే మాటికి వాని ఊసేందుకు బాబు? అది కాదు అంకుల్, శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం. మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం. అట్లా ఏం కాదులే బాబు. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సందడి సందడి చేయాలి. అంతే కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసాం. ఏం పాటలమ్మా ఇవి? పని చేసి వాళ్ళు కూడా నేసం వస్తుంది. ఏం తాతగారు? సాల్ది అమ్మని ముసిరి మాటలు నలిగేటి కూడా నలగవు. నువ్వు అందుకో బాబు. అందుకోనా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.